ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఏంటి సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతావంటి, వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఏమక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాన్ అత్రంతా ఈ స్టోర్ లో పడి సావండి. బైరక్కాడు వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇటు వెళ్తారు. అమ్మో. అయ్యో బాబోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే అడు చూస్తుందంటే. అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి వచ్చండి. ఎలా వస్తారా వదిలితే రావడానికి? నేను లోపలికి వస్తాను. చెప్పేసి ఇంకే బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తను రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. వదలే.
నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ఈయనొకడు. ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తేదవా వాడెందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు. ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ ప్యాడ్లో పడ్డారు ఏంటండి? ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, తాగే. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. తలకాయ తిప్పుతున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి ఎస్కేప్ అయ్యాం. అమ్మో బాబు గారు చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోల? ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి అయ్య బాబోయ్, బాబు గారు నేను లేనని చెప్పరా. సత్తి ఇక్కడ లేడు. రేయ్ ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో కానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండి మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండి ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్, మళ్ళీ వాడికి వేసి. బాబు